అందరికీ శనార్థి బిడ్డలారా ఇక మీ నర్సయ్య తాత మీకోసం ఇవాళ రామసక్కని శుద్ధులు ముళ్ళ కట్టుకొని వచ్చాడు మరి ఆలస్యం ఎందుకు ఇక ముందుగా తలకాయ పడుతుంది ఊరి చూద్దాం పని ఆనాటి భార్యలు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగేదయ్యా ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రయ్యా పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా ఈనాటి పెండాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దుగుతుర్రయ్యా మరి నిజమా కాదులా ఇప్పుడు లోకం మీద గిదే కథ నడుస్తుంది పెళ్ళము పుసుక్కున మొగడు ఏమన్నా అంటే వామ్మో ఒళ్ళంతా మంట పెట్టుకొని నీ దండం పెడితే ఇయ్యర మాటలు ఇచ్చి పెడుతుంది ఎందుకంటే మాటలు పడతలేరు ఇయ్యాలి పట్ల ఆడళ్ళు ఇక గిదే తారీఖున మరి పెళ్ళ మొగానికి ఏ రకంగా పంచాయతీ వచ్చిందో ఏం కథో ఈ వెనకటి రోజులు కావాలి మరి ఎట్లా అన్నదో ఏం కథో కానీ మొత్తం ముసవాళ్ళని వేసి అమ్మాయింటి కానీ ఉంటే అయ్యో రామా మా భార్యలు మాకు కావాలి మా భార్యలు మాకు కావాలని ఏలూరు జిల్లాలో భార్యల కోసం ధర్నాలు చేస్తుర్రులా అయ్యో భగవంతా ఎంత కాడికి వచ్చగారా ఈ రాజ్యాంగం పాడైపోను కలెక్టరేట్ కాడ ఇద్దరు భర్తలు పెళ్ళాల కోసము మా పెళ్ళాలు మాకు కావాలి మా పెళ్ళాలు మాకు కావాలంటే ఈ మా వారు రాణిస్తలేరట మరి ఇలా పంచాయతీ పాడైపోను మరి ఎన్నడు వస్తుందో ఎన్న తీరుతుందో కానీ మొత్తానికైతే భార్యల కోసము ఇగో ఈ రకంగా భర్తలు ధర్నా చేస్తుర్రులా ఏలూరు జిల్లా కలెక్టరేట్ కాడ ఇది ఏం రాజ్యం అనుకుంటారు ఇందిరమ్మ రాజ్యం ఇది ఏం రాజ్యం అనుకుంటారు రైతు రాజ్యం ఇది ఏం పాలన అనుకుంటారు ప్రజాపాలన మేము 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాము అని దేశ చరిత్రలో మాకంటే మొగోళ్ళు లేరు మా సర్కార్ అంతా ఇది లేదు అన్నట్టుగా మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్ప తిరుగుకుంటా సంకట గుద్దుకుంటుంటే అయ్యో రామ రుణమాఫీ అవుతలేరు దేవుడు ఈ రుణమాఫీ చదవకుండా మాకు అవుతలేరు మేమేం పాపం చేసినారు అని ఈ రకంగా కామారెడ్డి జిల్లాలో ఆఖరకు వస్తారు కల్లా బ్యాంకునే ముట్టడించిరులా ఈ రైతులు మరి ఏం చేయమంటారు వాళ్ళ కడుపు మంతుంది వాళ్ళ కడుపులోకి వెళ్ళి ఆయాసం బయటికి తన్నుకొని వస్తుంది కాబట్టి ఈ రకంగా ఇవాళ బ్యాంకులనే మగాయం వేసి ధర్నా చేస్తుర్రులా అంటే చూడురి మరి రుణమాఫీ 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 అంటే రుణమాఫీ కథ ఎంత రణం మీద ఉన్నదో చూడురి కాదు కానీ ఈ జనాలు ఈ నాయకులను గెలిపించి కుసబెట్టింది అసెంబ్లీలో ఎందుకు అరే షెడ్డో పాటో 4 ముచ్చట్లు 4 వ్యవహారాలు మరి జనాలకు అక్కడికి వచ్చే అభివృద్ధి పనులు చేయర్రా ఆయన అంటే ఇట్లా కుట్ర సచ్చుడైంది ఇట్లా తిట్టుకుడైంది ఏమన్నా అన్నం సందం ఉందా అసెంబ్లీలో గౌరవమైన అసెంబ్లీలో గిసవంటి మాటలు మాట్లాడొచ్చునా నీ అమ్మ అనుడైంది నీ అవ్వ అనుడైంది ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అసలు జనాలు ఎందుకని గెలిపించారు మరి మన బాధ్యత ఏంది మనం ఏం చేయాలి జనాలకు ఏ రకంగా మనం సాయం చేయాలి ప్రజాసేవలో ఎట్లా ముందు ఉండాలి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది ఈ సమస్యకు గిట్లయితే మరి దీని పరిష్కారం అవుతుంది అన్న ఆలోచన మాత్రం నాయకులు ఎదురులా పొద్దుగా లేస్తే గొర్రెకారు బర్రకారు తిట్టుకుంటారు ఇలా పాడు వడ ఏందో ఏమో ఇలా రాజకీయం సలహా కూడా ఇక మరి ఏమంటే చూడు కూలి పని చేసుకుంటారు కూడా ఇట్లా మాట్లాడుకోరేమోలా చూడరు ఎట్లా మాట్లాడుకుంటారు అసెంబ్లీలో ఇలా కథ చాలా కూడా ఇక చూడరు విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను రారా అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. ఇక ఇవాళ రేపట్ల ఆదివారం వచ్చిందంటే కౌసుకూరో నిలుసుకూరో కావాలని ఇంటిల్లో పాది ఆశపడి మరి దుకాణం పోయి తెచ్చుకుంటారు. ఎందుకంటే కౌసుకూర లేకపోతే మరి ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్టు కౌసుకూర మీద అంత జిమ్మ వస్తుంది జనాలకు. కానీ మరి కౌసుకూర తింటే పాడైపోయినారు, జనాలు చచ్చిపోతున్నారు అంటున్నారు. అరే ఇది ఎక్కడ ఇచ్చేద్దామో కౌసుకూర తింటే చచ్చిపోయింది అనుకుంటున్నా. కర్ణాటకలో రాయచూర్లో ఇక పాపం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇక ఆదివారం వచ్చింది కదా అని దుకాణం పోయి మాంసం తెచ్చుకుంటే ఆ మాంసం తిన్నాక ఇక ఇంటిల్లి పాది కుటుంబం మేర ఒక్కటే వాంతులు దస్తులు. ఏం చేయాలి ఎట్ట చేయాలని పాపం ఇక దవాఖాన పోతే ఏ విలంపనం లేకుండా అయిందట. ఆఖరికి వస్తారు అక్కడ జీవి విడిచిరు చూసిరా ఉత్త పుణ్యానికి మాంసం తిని మరి ఆ మాంసంలో మరి ఏమైనా కలిపిందా, అసలు ఏం జరిగింది ఏంది ఏం కథ అనేది ఇక మరి పరీక్షలు పంపిదట. మరి అది ఎప్పుడు వస్తుందో ఏం కథ కానీ మొత్తానికి అయితే మాంసం తింటే చచ్చిపోతున్నట జనాలు. చూడాలి మరి రేపు ఇంకా ఎన్ని ఇచ్చేదంత లోకం మీద. ఇక ఇప్పుడు ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు మొత్తం శ్రీశైలం డ్యాము, శ్రీశైలం పరవళ్ళు, శ్రీశైలం నీళ్ళ ఉరుకులాట, శ్రీశైలం డ్యాము నీళ్ళు ఎట్టబోతున్నాయి, ఏ రకంగా పరుగులు తీస్తున్నాయి అన్న ముచ్చట అగో గదే ఆలోచన చేస్తున్నారు. ఇంటింట గదే ముచ్చట పెడుతున్నారు. ఎందుకంటే శ్రీశైలం డ్యాము నీళ్ళు అబ్బా ఎంత రామసకదనమో ఎంత చూడసకదనమో కంట సంబూరం. ఆహా ఇక శ్రీశైలం డ్యాములకు వెళ్ళి నీళ్ళు పోతుంటే మనసులో సంతోషం పొంగి పొర్లుతుంది అన్న ముచ్చట మాత్రం ముంగటేసుకుంటున్నారు ఈ తెలుగు రాష్ట్రాల జనాలు. ఇక మరి నిన్నము పాపం శ్రీశైలం డ్యామ్లో కొంతమంది ఈత కొట్టుకుంటూ పోయి ఏమయ్యారు కొసకు ఆడంగిడంగా కొట్టుకొని మా పోయిర్రు. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. అయినా కానీ ఆడికి పోవాలి, ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి అన్న ఈత కొట్టాలన్న బలతోటి ప్రేమతోటి ఇగో ఈ రకంగా లైన్ కడితే నీ దండం పెట్టి 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిందిలా. ఇక శనివారం నాడే గిట్ల ఉంటే ఇంకా ఆదివారం నాడు ఈ కథ ఎట్లా ఉంటుందో ఏం కథ అని పాపం ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు ఒకటే కింద మీద తలకాయ కొట్టుకుంటున్నారట. ఏం చేయం ఎట చేయం ఈ శ్రీశైలం డ్యామ్ నీళ్ళు చేయబట్టి కొంతమంది అన్యారంగా పానాలు తీసుకుంటున్నారా దేవుడా అని నెత్తికి చేతులు పెడుతున్నాడు అన్నోళ్ళ. చూడాలా మరి ఇంకా ఏం కథ నడుతుందో రేపు ఆదివారమా. అయ్యో పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో ఏమో పానం వశపడతలేదట. ఏం సకదనం ఉందో పాపం పెద్ద మనిషి ఇంతగానం కష్టపడి సీనియర్లని వెనక నొక్కపట్టి
ఏదేదో చేసి ముందుకు వచ్చి బాగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఏలుబడిగా రాజ్యం వెళుతుంది కానీ ఏం సకదానం ఉందో ఆఖరి కోస్తరకాల సొంత నియోజకవర్గం కొడంగాళ్ళనే బుడపోరగాళ్ళు ఇగో మాకు భూవల పురుగులు వస్తున్నాయి ఇంతవరకు పట్టించుకునే నాదులు లేడు ఇది మళ్ళీ సీఎం ఇలాక ఇదే నా మీ తారీఖా అని అధికారులకు నాయకులకు చెమటలు పట్టిస్తున్నారు ఈ బుడపోరగాళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు మరి ఏం చేయమంటారు పోరగాళ్ళకు బుకెట్ బోధించినా కదా చదువు మంచిగా వచ్చేది ఇక మరి భూవే తినకపోతే మాకు శక్తి ఎట్లా వస్తుంది మేము చదివెట్టమని రోడ్లు ఎక్కిర్రులా ఇక పోయి ఇది రేవంత్ ఇలాకనే జరగవరకైనా ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు అయ్యో ముఖ్యమంత్రి ఇలాకైనా గిట్లాయే ముఖ్యమంత్రి ఇలాకైనా గిట్లాయే మరి ఏం చేస్తున్నట్టు నాయకులు లీడర్లు అధికారులకు గింతనన్నా భయం లేకపోయే సీఎం రేవంత్ రెడ్డి అంటే కూడా భయం లేదా ఈ అధికారులకు అన్న కాడికి వచ్చింది వాళ్ళ కథ అంటే ఇక పరిపాలన ఏ రకంగా ముంగడిపోతుందో అర్థం చేసుకోవచ్చు నువ్వులా కంప్యూటర్ వస్తుంది సార్ కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్ ఇంటికైనా సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్ అసలు ఏం చదువుకో చెప్పండి సార్ ఓకే సార్ మేము వచ్చిన వరకు ఓకే సార్ ఇప్పుడే కాదు సార్ ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్ మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్ వాళ్ళు ఇట్లా పెట్టండి సార్ వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు మేము ఆగలేము సార్ మేము తినట్టుందే మాకు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తినాలి కదా అందుకని మేము మొన్న మా మమ్మీ కూడా చెప్పిన సార్ మా మమ్మీ చేయమని ప్రిపేర్ చేసింది సార్ వారే వా చిన్న కోమటిరెడ్డి పటేరు చిత్రమైన ముచ్చట ముంగటేసుకున్నానులా అయ్యో కేసీరావు అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ఆయన వస్తేనే ఆ కిక్కు వేరుంటుంది ఆయన రాక మాకు కిక్కు వస్తలేదు అందుకనే కేసీరావు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి ఇక ఏమన్నంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు సబితమ్మ ముచ్చట ముంగటేస్తారు సబితమ్మ మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఎందుకు మారింది ఏమైనా ఆలోచన చేయొద్దా అని అటు సబితమ్మ పటేలమ్మ నడుచుకున్నాడు ఇక ఇటు మళ్ళీ నీ దండం పెట్టి హరీష్ రావు కేటీఆర్ని కూడా నడుచుకున్నాడు ఏమన్నంటే నోరు తెరిస్తే రేవంత్ రెడ్డికి మేము సరిపోమా అని మాట్లాడుతారు మీరు ఏడ సరిపోతారు మీ అయ్య నుంచి కాకనే ఇగో మీరు ఈడ ఆడ కుర్తిరవాడ ఎలుకోలే దండలాడుతుర్రు అస్సలు మరి తల్లి లేని పిల్లలాగా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకుంటారు పెద్ద మనిషి కేసీరావుని ఫామ్ హౌస్ కాడ ఎందుకు పండబెడుతురు ఆయన ఎందుకు తీసుకొస్తలేరు అసెంబ్లీకి అని ఈ రకంగా క్వశ్చన్లు వేసుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాల్ ఇస్తుండ్రులా ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు వచ్చే తప్పకైనా కేసీరావయ్య అసెంబ్లీలో అడుగు పెట్టాలి అప్పుడు మజా ఉంటుంది నిన్న వస్తే బాగుండు విద్యుత్ లెక్కల మీద మంచిగా మాట్లాడుకుందాం కానీ ఏం సకదానం రాడా చేయడా ఇక ఈ కథ నడుస్తుంది అందుకనే కేసీరావయ్య అసెంబ్లీకి రావాలి వచ్చి తీరాలి అప్పుడు కానీ మా పానం నిమ్మలపడది అని అనుకొస్తుండ్రులా చిన్న కోమటిరెడ్డి పటేలు మొత్తానికి కేసీరావయ్య అసెంబ్లీకి రాకపోతే కిక్కు ఉండదని అనుకొస్తుండ్రులా కిక్కు చదవకుండా కిక్కు ఆడ కిక్కు ఎటున్నాయి బిడ్డలారా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే యాలకు వస్తా అంతవరకు దాకా మీరు చూస్తూనే ఉంటారు మానక మరవక మన తెలంగాణ టీవీ